హలో అండి, వెల్కమ్ టు మగవా ఎంబ్రాయిడరీ. ఎలా ఉన్నారు? అందరూ బాగున్నారా? నేనైతే చాలా బాగున్నాను. అయితే ఈరోజు నేను మీకు ఒక విషయం గురించి చెప్పాలనుకుంటున్నాను. ఇంతకీ ఏంటా విషయం అనుకుంటున్నారా? ఏం లేదు, కొంతమంది అడుగుతున్నారనమాట. సిస్టర్, మాతో పోలిస్తే మీకైతే కొంచెం వ్యూస్ వస్తున్నాయి, మీరు ఏమన్నా ఫాలో అవుతున్నారా, లేదంటే ఏమన్నా హ్యాష్ ట్యాగ్స్ పెడుతున్నారా, లేదంటే అసలు ఎలా అప్లోడ్ చేస్తున్నారు వీడియో అనేది అడుగుతున్నారనమాట. వాళ్ళ డౌట్ అన్నమాట ఇది. అయితే మనమేం పెద్ద పొడి చేసే అంత సీనియర్లం అయితే కాదు, కాకపోతే జూనియర్లు అయినప్పటికీ ఏదో కొంచెం కొంచెం వ్యూస్ అయితే వస్తున్నాయి. అయితే వ్యూస్ ఎప్పుడు వస్తున్నాయి, ఎలా వస్తున్నాయి, ఎందుకు వస్తున్నాయి, ఇది ఒక పెద్ద క్వశ్చన్. అయితే నాకు యూట్యూబ్ గురించి పెద్దగా ఏం తెలీదు. యూట్యూబ్కి సంబంధించిన ప్రతి మ్యాటర్ నేను యూట్యూబ్లోనే సెర్చ్ చేస్తా. అంటే దీనికి సంబంధించిన ఒక కోర్సు లేదంటే ఇంకేమన్నా నేను ఏది తీసుకోలేదనమాట. కేవలం యూట్యూబ్లో మాత్రమే చూస్తుంటాను అనమాట. నాకు ఏదైనా డౌట్ వచ్చిందంటే ఖచ్చితంగా నేను యూట్యూబ్నే అడుగుతాను, ఆ డౌట్ని క్లారిఫై చేసుకుంటాను. అలాగే యూట్యూబ్లో మనం వీడియో ఎలా అప్లోడ్ చేయాలి, అసలు కెమెరా ఎలా పెట్టాలి, ఎలా వీడియో తీయాలి, ఎలా చేయాలి అనేది, అండ్ ఎలా అప్లోడ్ చేయాలి, ఏ కంటెంట్తో చేస్తే ఎలా అప్లోడ్ చేయాలి, వీటన్నిటికి సంబంధించినవన్నీ కూడా నేను రోజు దాదాపుగా ఒక వారం 10 రోజులు అయితే పిచ్చిదానిలాగా యూట్యూబే చూసుకుంటూ కూర్చున్నా. ఆ తర్వాత ఒక క్లారిటీ వచ్చింది. ఏదో చిన్న చిన్న వీడియోస్ అయితే పెట్టడం స్టార్ట్ చేశా. తర్వాత మీరు చూస్తున్నారు, నిదానంగా కొంచెంగా మనకు కూడా కొంతమంది ఫాలోవర్స్ వస్తున్నారు, కొంతమంది మనల్ని ఫాలో చేస్తున్నారు, మనల్ని కూడా కొంచెం అభిమానిస్తున్నారు. సో ఇలా జరుగుతుంది అనమాట. అయితే మీరేం చేయాలి అని అంటే, అసలు యూట్యూబ్ ఎలా వీడియోస్ తీయాలి అండ్ ఎలా అప్లోడ్ చేయాలి, ఇలాంటివన్నీ తెలియాలంటే ఎవరిని ఫాలో అవ్వాలి? మీరు నన్ను కాదు, టెక్ ఛానల్స్ని ఫాలో అవ్వాలి. యూట్యూబ్లోనే టెక్ ఛానల్స్ అని ఉన్నాయన్నమాట. వాళ్ళు చాలా వరకు దీనికి సంబంధించిన ఎడ్యుకేషన్ మొత్తం ఆల్మోస్ట్ ఫ్రీగానే ఇస్తున్నారు. డబ్బులు కట్టి అయితే ఎవరి దగ్గర జాయిన్ అవ్వాల్సిన అవసరం లేదు. అండ్ ఏంటంటే చిన్న డౌట్స్ని కూడా మనం ఒకసారి టైప్ చేయడం అలవాటు చేసుకోండి. ఏదైనా డౌట్ వచ్చింది యూట్యూబ్లో వీడియో ఎలా పెట్టాలి, ఇంకోటి ఏదైనా డౌట్ వచ్చింది అనుకోండి, టైప్ చేయడం అలవాటు చేసుకోండి. అలవాటు అయిందంటే, మీరు ఒకసారి సెర్చ్ చేయడం అలవాటు అయిందంటే ఆటోమేటిక్గా సెర్చింగ్లో మీకు అన్నీ వస్తుంటాయి అన్నమాట. అయితే నేను వీడియోస్ ఎలా పెడతాను, ఇప్పుడు ప్రస్తుతం నేను ఇలా డైరెక్ట్గా పెట్టిన వీడియోస్కి సౌండ్ బాగా ఎక్కువ ఉంటుంది, ఎక్కువ లౌడ్నెస్ వస్తుంది, బయట నుంచి సౌండ్ ఎక్కువ వస్తుంది అనమాట. అలా సౌండ్ ఉండకూడదంట. ఆ తర్వాత వీడియో క్లారిటీగా ఉండాలంట, సౌండ్ ఎక్కువ ఉండకూడదంట. అందుకే ఒక్కోసారి నేను వాయిస్ ఓవర్ ఇస్తాను, చాలా డిస్టర్బెన్స్గా ఉన్నప్పుడు వాయిస్ ఓవర్ ఇస్తుంటాను. బ్యాక్ సైడ్ ఒక సమోసాలు అమ్ముతున్నారు, సమోసే అని. ఈ సమోసాల దెబ్బకి అసలు ఏం చేయలేమన్నమాట పని. కానీ ఈ వీడియో ఖచ్చితంగా నేను ఇలాగే పెట్టాలని నేను వీడియో అయితే చేస్తున్నాను. సౌండ్స్ ఎక్కువ ఉండకూడదు, వీడియో క్లారిటీగా ఉండాలి, కంటెంట్ క్లియర్గా ఉండాలి. అంటే కంటెంట్ అంటే ఏంటి అంటే పిచ్చిగా ఏవో వీడియోస్ చేయడం కంటెంట్ కాదు. ప్రతి పర్సన్కి ఇండివిజువల్ లైఫ్ వేరేగా ఉంటుంది. నా లైఫ్ స్టైల్ వేరేగా ఉంటుంది, మీ లైఫ్ స్టైల్ మీకు వేరేగా ఉండొచ్చు. అయితే మన లైఫ్లో జరిగే కొన్ని చిన్న విచిత్రాలు, కొన్ని చిన్న విషయాలని కూడా షేర్ చేసుకోవటం వల్ల కూడా వ్యూస్ వస్తున్నాయి, మీరు చూస్తున్నారు. మన ఛానల్లో అయితే నేను ప్రతిరోజు మన ఇంట్లో జరిగే మ్యాటర్స్ కానీ, మన షాప్లో జరిగే విషయాలు కానీ, ఏ రోజు ఎలా జరిగినా దాన్ని అప్లోడ్ చేస్తున్నాను అనమాట. నేను మీకు ఫిల్టర్ లేకుండా చెప్పేస్తున్నాను. అది మంచి కానీ చెడు కానీ దాన్ని ఎలా తీసుకుంటారో నాకు అనవసరం. కాకపోతే నా లైఫ్ ఇది అని ఒక క్లారిటీ అయితే ఇస్తున్నాను అనమాట. ఇదే ఈ సౌండ్లకి అసలు ఏం చేయలేకపోతున్నాము. సో అలా ఒక్కొక్కరి లైఫ్ వేరేగా ఉంటుంది కాబట్టి మీ ఇండివిజువల్ లైఫ్లో మీకు జరిగే ఎక్స్పీరియన్సెస్ని షేర్ చేసుకుంటూ ఉండండి. మనల్ని అభిమానించే వాళ్ళకి, మనలాగా ఫీల్ అయ్యే వాళ్ళకి, అరే కోఇన్సిడెన్షియల్గా మనకు కూడా ఇలాగే జరిగింది అనిపించిన వాళ్ళకి టచ్ అవుతుంది అనమాట. అలాంటి వీడియోస్ ఖచ్చితంగా వ్యూస్ వస్తాయి. ఈరోజు రాకపోవచ్చు, ఖచ్చితంగా రేపు ఫ్యూచర్లో రావచ్చు. అది దృష్టిలో పెట్టుకొని వీడియో అయితే చేయండి. ఇప్పుడు మనకి వ్యూస్ లేవు కదా, సబ్స్క్రైబర్లు లేరు కదా అని పిచ్చిగా పెట్టేసేయద్దు వీడియోస్. ఎందుకంటే ఈరోజు మనకి లేకపోవచ్చు కానీ ఫ్యూచర్లో రావచ్చు. వచ్చినప్పుడు మన పాత వీడియోలు చూస్తే వాళ్ళు నవ్వుకోకూడదు. మనల్ని చూసి మన సబ్స్క్రైబర్లు ఏంటి అప్పటికి ఇప్పటికి ఇంత తేడా ఉంది, ఇంకేం తెలియకుండానే చేసింది అని అనుకోకూడదు అనమాట. సో ఇదన్నమాట మ్యాటరు. అండ్ మీరు తెలుసుకోవాలి అనుకుంటే ఖచ్చితంగా యూట్యూబ్లోనే వెతకండి. టెక్ ఛానల్స్ని ఖచ్చితంగా ఫాలో అవుతూ ఉండండి. దాంట్లో కూడా కొంతమంది తెలియకుండా పెడుతున్నారు. చూడండి, ఫస్ట్ ఎవరు జెన్యున్గా చెప్తున్నారు అనిపిస్తుందో వాళ్ళని ఫాలో అవ్వండి.
ఇంకొకటి ఏంటంటే నేను ఒక సిస్టర్ది ఫాలో అవుతున్నాను, మాధురి టెక్ వరల్డ్ అనే సిస్టర్ది అయితే ఫాలో అవుతున్నాను. తను కొంచెం స్మూత్గా చాలా బాగా చెప్తున్నారు, ఎక్స్ప్లెయిన్ చేస్తున్నారు, నిదానంగా అలవాటు అయ్యేలాగా మనకి ఎక్స్ప్లెయిన్ చేస్తున్నారు. బట్ ఏంటంటే పాపం తను కూడా చాలా చేస్తున్నప్పటికీ తనకు కూడా అంతగా కోట్లల్లో అయితే వ్యూస్ లేవు. తమ్నైల్స్ని చూసి లక్షల్లో వ్యూస్, కోట్లల్లో వ్యూస్ రావాలంటే ఇలా ఫాలో అవ్వండి, అలా ఫాలో అవ్వండి అని పెట్టే వీడియోస్ మాత్రం చాలానే ఉన్నాయి. తనకైతే నేను చూసినంత వరకు 1 lakh వరకు రీచ్ అవుతున్నాయి, అంతకంటే ఎక్కువైతే రీచ్ లేదు. ఎందుకంటే ఒరిజినల్గా మాట్లాడే వాళ్ళకి రీచ్ రాదు, ఎప్పటికీ ఖచ్చితంగా రాదు. ఉన్నది ఉన్నట్టు మాట్లాడుతుంది కాబట్టి. అండ్ అలాంటి ఛానల్స్ని సపోర్ట్ చేస్తేనే మనకు కూడా వచ్చే ప్రతి ఒక్క అంటే కొత్తగా ఏమన్నా యూట్యూబ్ వాళ్ళు చేసినప్పటికీ అలాంటి వాళ్ళని మనం సపోర్ట్ చేయడం వల్ల వాళ్ళు మనకు హెల్ప్ చేస్తారు. సో ఇలా ఒకరికొకరు హెల్ప్ చేసుకుంటూ ఉండాలన్నమాట. ఇది సౌండ్లు మొత్తానికైతే. సరే, ఇదండి ఇవాళ వీడియో. ఈ వీడియో మీద మీ అభిప్రాయాన్ని అయితే ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్. కామెంట్ చేయండి ఫస్ట్, ఆ తర్వాత లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. బాయ్.